ధన్యవాదాలు. నిజంగా ఆయన చివరిలో మాట చెప్పాడు, ఎంత కష్టపడి రాసినాడో అని. కవులు ఎంత కష్టపడి రాసినా పాఠకులు అంతకంటే కష్టపడి చదవాలని ఓ కవి చెప్పారు. శ్రీ పత్తి ఓబులయ్య గారు దయచేసి టీజీవి కళాక్షేత్రం అధ్యక్షులు, రాష్ట్ర పురస్కార గ్రహీత, రండి సార్, రండి సార్, రండి సార్ ప్లీజ్. సార్ ధన్యవాదాలు. ఇప్పుడు పాణి గారు విరసం నాయకులు, ఈ మధ్య వాళ్ళు సాహిత్య పాఠశాల కూడా ఒకటి నిర్వహించారు, 2 రోజులు చాలా విజయవంతంగా జరిగినాయి. ఇప్పుడు పాణి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సాహిత్యానికి దూరమై చాలా రోజులైంది. అంటే అంతులేని విషాదాల మధ్య, దుఃఖాల మధ్య జీవించక తప్పని ఒక స్థితిలో సాహిత్యమేమీ పెద్ద ఓదార్పు కాదు అని అనుభవం. సాహిత్యం కూడా ఓదార్పు కాగలిగే ఉంటే బాగుండు, కానీ అది లేని చోట జీవిస్తున్నందువల్ల చాలా రోజులుగా సాహిత్యంతో సంబంధం లేకుండా నిన్న రాత్రే ఈరోజు మాట్లాడాలి కాబట్టి ఈ పుస్తకాన్ని మళ్ళీ ఒకసారి తిప్పేశాను. ఇంతకుముందు చదివిన వ్యాసాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూసినప్పుడు కొన్ని ఆలోచనలు వచ్చాయి. మొదట చెమట చెక్కిన వాక్యం గురించి ఒక మాట అన్నాడు. కవులు చాలా రాసి చెమట చిందిస్తారు, విమర్శకులు దాని మీద విమర్శ రాసి మరింత చెమట చిందిస్తారు అని. అది కొంచెం అతిశయోక్తి ఏమో అనుకుంటున్నాను. అది అతిశయోక్తి, ఎందుకంటే దాని అర్థం అది కాదు, ఈ శీర్షిక అర్థం అది కాదని నేను అనుకుంటున్నాను. చెమటలో నుంచి అక్షరం వస్తుంది, మానవ శ్రమలో నుంచి భాష పుడుతుంది, మానవ రక్త మాంసాలలో నుంచి భావాలు పుడతాయి, మానవుల శ్రమలో నుంచి, ఉత్పత్తిలో నుంచి, భావోద్వేగాలలో నుంచి కవిత్వం పుడుతుంది. అది చెప్పడానికి బహుశా ఈ శీర్షిక పెట్టి ఉండొచ్చు. సరిగ్గా అర్థంలో అది ఏ అక్షరమైనా, ఏ భాషాక్షరమైనా సరే ఒకటే. అక్కడ నాకు ప్రగతి గారు చెప్పిన మాటతో 100% ఏకాభిప్రాయం. అది తెలుగు కావచ్చు, తమిళం కావచ్చు, మలయ ఏ భాష అయినా సరే, మనుషులు మాట్లాడే భాష ఏదైనా మానవుల రక్త మాంసాలలో నుంచి, శ్రమలో నుంచి, ఉత్పత్తిలో నుంచి, చరిత్ర క్రమంలో నుంచి అక్షరాలు పుట్టుకొస్తాయి, భాష పుట్టుకొస్తుంది, భావాలు పుట్టుకొస్తాయి. అక్కడి నుంచి సాహిత్యం పుట్టుకొస్తుంది. అక్కడ నిజమైన చెమట ఉంది. చెమట అక్కడి నుంచి, ఆ చెమటలో నుంచి అక్షరాలు పుట్టుకొస్తాయి, ఆ చెమటలో నుంచి కవిత్వం. మనం అది తెలిసిన వాడుగా కవిత్వం తెలిసిన వాడుగా విమర్శ రాయడం అలవాటైన వాడు విమర్శ. కాబట్టి ఆ చెమట కవిది కాదు, ఆ చెమట విమర్శ, ఆ చెమట జనాలు, చరిత్రలు, ఉత్పత్తిదాయకమైన ప్రజలది ఆ చెమట. ఆ చెమట అర్థం తెలిసిన వాళ్ళు ఆ అర్థాన్ని వివరించేందుకు కవిత్వం రాస్తారు. ఆ కవిత్వం అర్థం తెలిసిన వాళ్ళు ఆ అర్థం ఏమిటో చెప్పేందుకు విమర్శ రాస్తారు. మామూలుగా సాహిత్యాన్ని ఏమంటామంటే, ఏ ప్రక్రియ అయినా సరే, అది కవిత్వం కావచ్చు, కథ కావచ్చు, ఏదైనా కావచ్చు, సాహిత్యం రాయడమే ఒక విమర్శ అసలు. లోకం తీరు మీద, మానవ జీవితం మీద, ప్రభుత్వాల తీరు మీద, ముఖ్యంగా మానవ జీవితంలోని విషాదం మీద కథ రాసినా, కవిత్వం రాసినా అది ఒక విమర్శ ప్రక్రియ. కాబట్టి సాహిత్యం రాయడమే ఒక విమర్శ. రాసిన తర్వాత దానిలోని మంచి చెడ్డల్ని వివరించేందుకు, అది నిజానికి సాహిత్యం మామూలుగా ఏమనుకుంటారంటే, సాహిత్యకారులు
ముఖ్యంగా కవులైతే బాగా తమను పొగడాలి అని కోరుకుంటారు. ఈ లోకంలో తమ ఎక్కువ పొగడ్తలు ఆశించే వాళ్ళల్లో సినిమా వాళ్ళు, క్రీడాకారులు, ఆ తర్వాత వచ్చేది కళాకారులు, కవులు ఎక్కువ పొగడాలని కోరుకుంటారు. అంత ఎక్కువ ప్రశంస మళ్ళీ వేరే ఎవరు ఆశించారు. కాబట్టి విమర్శకులు ఏమంటారంటే, మిమ్మల్ని పొగడ్డం కోసం మేము విమర్శ రాయము, మీ గొప్పదనం చెప్పడం కోసం విమర్శ రాయము, మీ దాంట్లో ఉండే మంచేమిటో చెడేమిటో చెప్పడం కోసం విమర్శ రాస్తాము. అంటే సాహిత్య విమర్శకులు, ఇందాక మేడం గారు చెప్పిన దానికి ఒక చిన్న ఎడిషన్ ఉంది. మోహన్ ఈ పుస్తకంలో విమర్శకుడు, పాఠకుడు అని రాశారు. దాన్ని కూడా మనం మార్చుకోవాలి. విమర్శకులు, పాఠకులు అని అన్నారు. ఎందుకంటే మగవాడు మాత్రమే విమర్శకుడు కాదు, మగవాడు మాత్రమే పాఠకుడు కాదు. ఈ లోకంలో ఈ అక్షరాలు, ఈ భావాలు, ఈ సంస్కృతి అంతా కూడా వ్యక్తీకరించడం చేతగాకపోయినా సరే, వినగలిగినా వినలేకపోయినా సరే, చదవగలిగినా చదవలేకపోయినా సరే, ఇది ఎవరి ఉమ్మడి ఆస్తి? ఇది స్త్రీలది, పురుషులది. ఇంకా ఆ మాట చెప్పాలంటే ఈ రోజుల్లో అయితే విభిన్న లైంగిక జీవులు. కాబట్టి మోహన్ చాలా చోట్ల విమర్శకుడు, పాఠకుడు అని రాశారు. కాబట్టి విమర్శకులు చేయవలసిన పని ఏమిటంటే, విమర్శకుడు అనలేదు, విమర్శకులు అన్నారు. విమర్శకులు చేయవలసిన పని ఏమిటంటే, కవులు కోరుకునే ప్రశంసనివ్వడం కోసం కాదు, దాంట్లో ఉండే మంచేమిటో చెడేమిటో చెప్పి వదిలిపెట్టడం కూడా కాదు. నిజానికి చెడు గురించి చెబితే కవులు చాలా బాధపడతారు, కానీ విమర్శకులు వాళ్ళ బాధను లెక్క పెట్టకూడదు. అది చెడు అయినప్పుడు, లోపమైనప్పుడు చెప్పి తీరాలి. అంతకంటే ఇంకా చేయవలసిన పని ఏమిటంటే, విమర్శకులు చేయాల్సిన పని ఏమిటంటే, అది ఎందుకు చెడుగా ఉన్నది, ఏ కారణం వల్ల చెడుగా ఉన్నది, అది ఎందుకు ప్రమాదకరమో చెప్పగలగాలి. మంచి ఉన్నది అంటే అది ఎందుకు మంచి అయి ఉన్నదో, అది ఎందుకు అవసరమైనదో, అది ఎందుకు అందరిదో చెప్పవలసిన అవసరం. కాబట్టి సాహిత్య విమర్శ చేయవలసింది ప్రశంసించడం కాదు, తిరస్కరించడం కూడా, తోలనాడడం కూడా కాదు, మన ఇష్టాలను వ్యక్తం చేయడం కూడా కాదు. కవి లేదా సాహిత్యకారులు తమ ఇష్టాల మేరకు ప్రవర్తించవచ్చు. ఏంటంటే ఇష్టమైన విషయాలు చెప్పడం కాదు, తమకి ఇష్టమైనవి కూడా చెప్పడం కాదు, లేదా రాసిన వాళ్ళకి ఇష్టమైన విషయాలు చెప్పడం కాదు, తన ఇష్టాలతో కూడా నిమిత్తం లేకుండా సాహిత్య విమర్శకులు ఎక్కడ ఉండాలి అంటే, నిర్మమకారంగా, తన ఇష్టాలతో నిమిత్తం లేకుండా, తన అభిమాన దురభిమానాలతో సంబంధం లేకుండా ఒక రచన, ఒక టెక్స్ట్ ముందుకు వచ్చింది అంటే ఆ టెక్స్ట్లో మంచి ఏమిటో చెడు ఏమిటో చెప్పగలగాలి, అది ఎందుకు మంచో చెప్పగలగాలి, అది ఎందుకు చెడు చెప్పగలగాలి. అంటే రాయడమే ఒక విమర్శ. నేను ముందు చెప్పాను, ఈ లోకం తీరు ఇట్లా ఉన్నది, మానవ జీవితం ఇట్లా ఉన్నది, మానవ జీవితంలోని దుఃఖము, విషాదము ఇట్లా ఉన్నది అని కవిత్వం రాయడమే ఒక విమర్శ. ఆ రాసిన దాని మీద విమర్శకులు విమర్శ రాయడం మరొక విమర్శ. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్న పని ఏమిటంటే, ఈరోజు ఒక గంటన్నర నుంచి మనం అందరం ఈ పుస్తకం మీద చేస్తున్నది ఏమిటంటే, ఈ విమర్శ మీద మళ్ళీ విమర్శ మనం చేస్తూ ఉన్నాం. అంటే మూడవ విమర్శ, సాహిత్య విమర్శ మీద మాట్లాడడం. అందుకే ప్రగతి గారికి చాలా కష్టమైన పని అన్నాం. ఎందుకు కష్టమవుతుంది అంటే, రచన రాయడమే విమర్శ అయితే, రాసిన దాని మీద ఇందులో ఉండే 54 మందో 56 మందో కవులు రాసిన 60 పుస్తకాల మీద మోహన్ విమర్శ రాశారు. ఆ 54 మంది 56 మంది వాళ్ళ ముందు ఒక విమర్శ రాశారు సమాజం మీద, సమాజపు లోకం తీరు మీద. ఆ విమర్శ ఎట్లా ఉంటుందో ఇందాక వినయతుల్లా చెప్పాడు. వినయతుల్లా చెప్పిందల్లా ఏమిటి అంటే, కవులు ఈ సమాజం మీద ఎంత విమర్శనాత్మకంగా ఉంటారు అనే విషయం చెప్పారు. శేఖర్ దగ్గర నుంచి సుందరరాజు దాకా కూడా. అంటే విమర్శ రాయడం, సాహిత్య కవిత్వం రాయడమే ఒక విమర్శ. ఆ విమర్శ మీద మోహన్ విమర్శ రాశాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఈ విమర్శలోని మంచి చెడ్డల గురించి చెప్పాలి. అంటే ఇది మూడవ దశ పని. ఈ విమర్శలో కూడా మంచి చెడు ఉంటుంది. ఈ విమర్శ రాయడానికి మోహన్ అనుసరించిన పద్ధతి ఏమిటి, ఎలాంటి పద్ధతి అనుసరించాడు, ఆ పద్ధతిలోని లోటుపాట్లు ఏమిటి, ఏ పద్ధతి వల్ల, ఏ దృక్పథం వల్ల, ఏ కవిని ఎలా చూశాడు మోహన్, ఆ చూడటంలో ఏమైనా పొరపాటు జరిగిందా,
ఆ పొరపాటు మోహన్ వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించిందేనా, లేకపోతే మోహన్ విమర్శ పద్ధతిలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఆయన దృక్పథంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని పరిశీలించవలసిన 3వ దశ పనిలో ఇక్కడ మనం ఉన్నాం. అంటే ఇది చాలా జటిలమైన, చాలా సంక్లిష్టమైన పని. విమర్శ రాయడం కంటే విమర్శ మీద మళ్ళీ ఒక విమర్శ మాట్లాడడం అనేది, రాయడం అనేది మరీ జటిలమైనటువంటి పని. అట్లాంటి ఒక జటిలమైన పని కాబట్టి ఈ సందర్భంలో మనం విమర్శా పద్ధతిని పాటించాడు. ఇందులో ఉన్న 56 మంది కవులైనా 60 కవితా సంపుటాలైనా వాళ్ళు 3 తరాల వారు. ఎందువల్లంటే నారాయణ రెడ్డి, అద్దేపల్లి, తర్వాత శేషేంద్ర శర్మ, శివారెడ్డి లాంటి చాలా సీనియర్ వాళ్ళు ఇప్పుడు లేరు కూడా నిజానికి. ఒక శివారెడ్డి గారే మిగిలి ఉన్నారు. అంటే ఒక సీనియర్ కవుల దగ్గర నుంచి మన ముందున్న శ్యామ్ దాకా. ఇందులో శ్యామ్ నేను పోయినసారి చూడలేదు సరిగా, నిన్న రాత్రి చూస్తే మా ఆంధ్రజ్యోతి డెస్క్లో శ్యాంబాబు అని ఒక సబ్ ఎడిటర్ ఉండేవాడు. ఆయన కవిత్వం రాసేవాడు. నిజానికి అతనికంటే వాళ్ళ అక్కయ్య చాలా మంచి కవయిత్రి, గంగవరం సునీత గారిని, చాలా మంచి పోయిన. శ్యాంబాబు కూడా కవిత్వం రాసేవాడు. మేము పత్రికలో అప్పట్లో తుంగభద్ర తీరమని నచ్చింది, ఆయన ఉన్నారు లేడు ఆంధ్రజ్యోతిలో. ఆ రోజుల్లో ఆయన ప్రతి ఆదివారము ఒక కవిత రాసిచ్చేవాడు. ఆయన పుస్తకం వేయాలి. ఆయన కవిత్వం గురించి కూడా, ఆయన కవిత్వం రాస్తాడు, రాసేవాడు, ఆయన ఇంకా బాగా రాయాలి అని ఆయన గురించి, ఆయన కవిత్వం గురించి కూడా మోహన్ ఒక వ్యాసం రాశాడు. అంటే ఇదేం తెలియజేస్తుందంటే, కాగడాల్ లాంటి, దిగ్గజాల్ లాంటి చాలా సుప్రసిద్ధమైన, అనేక అవార్డుల ద్వారా గుర్తింపు పొందిన సాహిత్యకారుల దగ్గర నుంచి ఒక పుస్తకం కూడా వెయ్యని మారుమూల ఒక జిల్లా ట్యాబ్లాయిడ్లో కవిత్వం రాసినటువంటి ఓ కవి దాకా వీళ్ళెవ్వరినీ వదిలిపెట్టరు. వీళ్ళలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, 3 తరాల వాళ్ళు ఉన్నారు, అనేక ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. తెలుగులో కేవలం రాయలసీమ, కర్నూలు మాత్రమే కాదు, మొత్తం తెలుగు భాషా కవిత్వం అంతా. అంటే ఒక 3 తరాల తెలుగు కవిత్వంలో వచ్చినటువంటి వ్యక్తులు, ధోరణులు, పుస్తకాలు అన్నింటి గురించి మోహన్కి ఒక రకమైన స్థూలమైన ఒక పరిశీలన. వీటిలో వేటిని మిస్ అవ్వలేదు, దేన్ని కూడా వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకపోగా తన ఇష్టం వల్ల కూడా కావచ్చు. నేను ఇందాక అన్నది విమర్శకులకు ఇష్టాయిష్టాలు ఉండకూడదు అన్నది ఎక్కడ అంటే, కవిత్వాన్ని పరిశీలించేటప్పుడు పక్షపాత దృష్టితో ఉండకూడదు అనే దగ్గర నేను ఇష్టాయిష్టాలు ఉండకూడదు అని చెప్పాను. కానీ ఒక 100 మంది కవులలో మోహన్కి ఒక 2 చాలా ఇష్టమైన కవులు కావచ్చు, అలాంటి ఇష్టాలు ఉండవచ్చు. అయితే ఆ 100 మందినైనా, ఈ 2 సరే పరిశీలించేటప్పుడు మాత్రం రాగద్వేషాలకు అతీతంగా పరిశీలించాలి. నాకు ఇష్టమైన ఈ 2 కవులని కాస్త పొగడ్తలలో ముంచెత్తి, అందులో లోపాలు కూడా చెప్పకుండా మంచి మాత్రమే చెప్పి ముందుకు పోయే పద్ధతి ఉన్నదా, లేకపోతే మొత్తంగానే ఒక రకమైన ఒక సమ్యక్ దృక్పథం అంటాం కదా, అలాంటిది ఉన్నదా అనేది మనం పరిశీలించినప్పుడు మోహన్కి ఇష్టాయిష్టాలు కూడా ఉన్నట్టుగా పుస్తకంలో మనకు అనిపిస్తుంది. కవుల విషయంలో ఇష్టాయిష్టాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే కొద్దిమంది కవుల పుస్తకాల మీద, 2 పుస్తకాల మీద, 3 పుస్తకాల మీద కూడా విమర్శలు రాశారు. అంటే వాళ్ళ గురించి ఏ ఒక్క పుస్తకము రాసి సంతృప్తి పొందనంత సొంత ఇష్టం ఉంది. ఒక వెంకటకృష్ణ గారి మీద కావచ్చు, అలాంటి వాళ్ళ మీద సొంత ఇష్టాలు. కాబట్టి ఆ ఇష్టం పట్ల నాకు అభ్యంతరం లేదు, ఆ ఇష్టం పట్ల నాకు అభ్యంతరం లేదు. సో అట్లాంటి సొంత ఇష్టాలను కూడా కొన్ని ప్రదర్శించి ఈ వ్యాసాలు రాశాడు. అట్లాగే రాసిన వ్యాసంలో కూడా ఆయనకు కొన్ని సొంత ఇష్టాలు కూడా ఇందులో కనిపించాయి. నేను ఈ పుస్తకాన్ని ఏమంటానంటే, కవిత్వం గురించిన ఒక ఆర్టికులేషన్ ఈ పుస్తకం. మోహన్ తాను చదివిన, తాను ఇష్టపడ్డ లేదా తన దృష్టిలోకి వచ్చిన కవుల కవుల కవిత్వానికి సంబంధించిన ఒక సంభాషణ. కొంత వినయంగానే కవిత్వ పరామర్శ అని పెట్టారు. కవిత్వ విమర్శ అని ఉంటే నేను ఈ నీళ్లు దాగి ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.
అది విమర్శ అవుతుందా కాదా, అది ఎందుకు విమర్శ అవుతుంది, ఏది విమర్శ పద్ధతికి లోబడి ఉన్నది, ఏది విమర్శ పద్ధతికి లోబడం లేదు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆయన తాను ఎంచుకున్న పని విమర్శ కాదు, పరామర్శ. అయితే పరామర్శ కూడా మొత్తంగా విమర్శలో భాగం, అది మర్చిపోవడానికి వీల్లేదు. మొత్తంగా సాహిత్య విమర్శ ఎన్ని రూపాలలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నలుగురు మాట్లాడారు. ఈ నలుగురి ప్రసంగాలు కూడా సాహిత్య విమర్శలో భాగం. రాయలేదు, మాట్లాడారు. ఈ 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీరు వెళ్ళిపోయాక ఇక్కడ ఇది అక్షరంలో ఉండదు నేను మాట్లాడాను. కానీ నా ప్రసంగం కూడా సాహిత్య విమర్శ. అంటే ఒక పుస్తకానికి ముందు మాట రూపంలో రాసిన, ఒక పుస్తకాన్ని పరామర్శిస్తూ రాసిన, ఒక పుస్తకం మీద పరిచయం చేస్తూ ప్రసంగం చేసిన, ఏమి చేయగాక టోటల్ మొత్తంగా సాహిత్య విమర్శ రూపాలు అనే అవగాహనతో మనకున్నప్పుడు పరామర్శ అనేది తను చేసిన పని పట్ల ఎరుకతోటి, అంటే ఈ మొత్తం 60 వ్యాసాలలో అనుసరించిన పద్ధతి ఏమిటి, ఈ అనుసరించిన పద్ధతిలోని ప్రత్యేకత ఏమిటి, దీని పరిమితి ఏమిటి తెలిసి కవిత్వ పరామర్శ అని పేరు పెట్టాడు. కాబట్టి ఈ కవిత్వ పరామర్శను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఆ కవిత్వం గురించిన ఆయన మాట్లాడే ఆయన ఆర్టికులేషన్, ఇంతమంది కవుల కవిత్వం గురించి తానొక కవిగా, సాహిత్య విమర్శ పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తిగా, సాహిత్య విమర్శ రాసిన వాడిగా ఈ కవుల కవిత్వం గురించిన తన సంభాషణ ఇది మనకు. ఈ సంభాషణ ప్రయోజనం ఏంటంటే, ఇది తప్పనిసరిగా కొత్తగా కవిత్వం చదవాలి అనుకున్న వాళ్ళకు, అసలు కవిత్వం ఎందుకు చదవాలి అనే విషయం పట్ల ఒక చూపునిస్తుంది. కొత్తగా కవిత్వం చదవదలుచుకున్నవాళ్ళు, అట్లాగే ఎవరైనా కొత్తగా కవిత్వం రాయదలుచుకుంటే, కొత్తగా కవిత్వం రాయడానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమికమైన మెలకువలు, అవగాహనలు, దాని గురించినటువంటి ఆ స్ట్రక్చరు అదేమిటి అనే విషయాన్ని మోహన్ చాలా చక్కగా, అద్భుతంగా దీంట్లో పరిచయం చేశారు. కాబట్టి కవిత్వ పాఠకులు, కవిత్వంలోకి ప్రవేశించే కొత్త వాళ్ళు తెలుగు కవిత్వంలో సుమారు ఒక 70 ఏళ్ల తెలుగు కవిత్వంలోని అన్ని ధోరణులు తెలుసుకోవడానికి, అన్ని ప్రాంతాలలోని 3 తరాల కవులని అర్థం చేసుకోవడానికి, వాళ్ళు కవిత్వాన్ని ఎట్లా నిర్మించారు, ఆ కవిత్వాన్ని నిర్మించడంలో ఉన్నటువంటి శిల్ప ప్రత్యేకతలు ఏమిటి, ఆయా కవుల దృక్పథం ఏమిటి, ఆ వస్తువును వాళ్ళు ఎట్లాగా కవిత్వంగా తీర్చిదిద్దారు, ఇట్లాంటి విషయాలు మొత్తంగా సాహిత్య కవిత్వ విమర్శలో భాగమవుతాయి. కాబట్టి వాటిని చాలా ఒక పద్ధతి ప్రకారంగా చాలా జాగ్రత్తగా రాశాడు. ఈ రాసే క్రమంలో మోహన్ అనుసరించిన మరొక పద్ధతి ఏమిటి అంటే, కవిత్వం గురించిన ఈ మొత్తం ఈ ఆర్టికులేషన్ అంతా కూడా కవిత్వ పరిభాషలో ఉండేందుకు ప్రయత్నం చేశాడు. మామూలుగా నా వరకు నేను వ్యక్తిగతంగానైతే ఇది కూడా నా ఇష్టం కాదు. నేను సాహిత్య విమర్శ అనే ఒక ప్రమాణం వైపు నుంచి ఆలోచించి చెప్పే మాట ఏంటంటే, కవిత్వం గురించి కవితాత్మకంగా చెప్పడం కంటే చెప్పడం వల్ల జరిగే మేలు ఏమిటి అంటే, ఇందాక చెప్పాను కదా, కొత్తగా కవిత్వంలోకి వచ్చే వాళ్ళకి అది చాలా ఆకట్టుకునేలాగా, కొత్తగా రాయాలనుకునే వాళ్ళకి అది ఉపయోగకరంగా ఉంటుంది, మంచి శిల్పం. కాబట్టి ఈ చెమట చెక్కిన వాక్యంలో వ్యాసాలలో కూడా ఒక రకమైన శిల్పం, ఒక ఆసక్తికరమైన శిల్పము, చదివించే శిల్పం ఒకటి, ఒక వరవడి, మంచి వరవడి ఒకటి ఉంది. అయితే అది కవితాత్మకమైన వరవడి కావడం వల్ల మొత్తంగా వ్యాసాలు ఎంతవరకు ప్రయాణించాయి అంటే, తాను ఇష్టపడ్డ కవిత్వాన్ని, తెలుగులోని చాలా ముఖ్యమైన తప్పనిసరిగా గుర్తించి తీరవలసిన కవుల కవిత్వాన్ని ఒక పలవరింతలాగా చాలా చోట్ల మాట్లాడారు. అంటే పాఠకులు చదువుకొని ఎట్లాగైతే కవిత్వాన్ని పలవరిస్తారో, మోహన్ విమర్శకుడిగా, ఎందుకంటే విమర్శకులు మొట్టమొదట పాఠకులు, విమర్శకులు ఎవరైనా సరే మొదట పాఠకులై ఉంటారు. మంచి పాఠకులే మంచి విమర్శకులుగా మారడానికి ఒక చిన్న అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన మొదట పాఠకుడిగా ఈ కవిత్వాన్ని చాలా మటుకు పలవరించి ఇష్టపూర్వకంగా వ్యాసాన్ని రాయడానికి ప్రారంభించాడు. సో పలవరించే పార్శ్వం ఒకటి ఉంది. అయితే ఆ పలవరింత మాత్రమే, అంటే ఒక కవితాత్మకమైన పలవరింత, అది మాత్రమే ఉంటే ఈ పుస్తకానికి మరింత పరిమితి వచ్చింది. కానీ మోహన్ ఎక్కడ అధిగమించాడంటే, తనను తాను ఎక్కడ అధిగమించాడంటే, తన ఇష్టాన్ని
ఎక్కడ కవిత్వం మీద తనకు ఉండే ఇష్టాన్ని, ఎందుకంటే ఎంత ఇష్టం ఉన్నా సరే విమర్శకులు ఇష్టంతో చూడడానికి వీలేదు. కవిత్వాన్ని నిర్విమర్శగా చూడాలి. ఇష్టంగా చూస్తే వచ్చే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎక్కడ అధిగమించాడంటే ఒక ఫలవరింతగా కవిత్వాన్ని, ఉదాహరణకి ఇందా చెప్పిన శ్రీచంద్ర శర్మ గురించి అయినా, శివారెడ్డి గురించి అయినా, చాలామంది గురించి, యువకవుల గురించి రాసినప్పుడైనా ఒక రకమైన ఫలవరింత అందులో ఉన్నప్పటికీ ఫలవరింతను దాటి చాలా వ్యాసాలలో ఆ కవిత్వపు తీరుతెన్నులేమిటి, ఆ కవి దృక్పథం ఏమిటి, ఆ కవిత్వంలోని వస్తువు ఏమిటి, దానికి ఉన్నేమిటి లాంటి విమర్శాపరమైనటువంటి దినుసును అందుకొని ఆ వ్యాసాలను పూర్తి చేశాడు. కాబట్టి ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసానికి రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటేమో తన ఇష్టపూర్వకమైన కవితాత్మకమైనటువంటి వ్యక్తీకరణ ఒక పక్కన ఉన్నది, ఇంకొక పక్కన విమర్శనాత్మకమైన పరిశీలనాత్మకమైనటువంటి పార్శ్వం కూడా ఉంది. మొత్తం మీద ఈ పుస్తకం ఒక వర్ణనాత్మక శైలిని ఇస్తున్నది. ఆ వర్ణనాత్మక శైలి ఉండటం అనేది ఈ పుస్తకానికి ఒక బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో లోతైన విషయాలను గ్రహించడం కష్టం కొంచెం, ఎందుకంటే అంత అధ్యయనము, అంత ఓపిక లేని కాలంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి చాలా విషయాలను కొంచెం సున్నితంగాను సులభంగాను చెప్పాల్సిన అవసరం. తర్వాత చాలా చోట్ల మోహన్ విమర్శ పరిభాష కంటే కూడా, ఎందుకంటే విమర్శకు ప్రత్యేకమైన పరిభాష, విమర్శ అదొక ప్రత్యేక రంగం. అసలు విమర్శ అనేది ఒక ప్రత్యేక రంగం. అంటే ఫిజిక్స్ ఎట్లాగో, కెమిస్ట్రీ ఎట్లాగో, సాహిత్య విమర్శ కూడా ఒక ప్రత్యేక రంగం. మామూలుగా మనకి ఏమనుకుంటామంటే చాలామంది సాహిత్యకారులు, సాహిత్య విమర్శకులు ఏమనుకుంటారు, సాహిత్య విమర్శకులను పరాన్న జీవులుగా భావిస్తూ ఉంటారు. సాహిత్య విమర్శకులు పరాన్న జీవులుగా చాలామంది భావిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే కవులు కవిత్వం రాసేస్తే, కథకులు కథలు రాసేస్తే, నవల రచయిత నవలలు రాసి పడేస్తే, ఆ రాసేసిన తరువాత రాసిన వాటిని దగ్గర పెట్టి సత్యజడి చదివి వాటి మీద మంచి చెడు చెప్పే ఒక పని సాహిత్య విమర్శ అని అనుకుంటారు. కానీ వాస్తవానికి సాహిత్య విమర్శని అట్లా రచయితలకు లేకుంటే కవులకు అనుబంధంగా ఉండే రంగం కాదు. అది ఒక స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నటువంటి, సొంత కార్యక్షేత్రం ఉన్న, సొంత విమర్శ పరికరాలు, సొంత పరిభాష ఉన్న ప్రత్యేకమైన రంగం. మౌనికి విషయం చెప్తామని ఎట్లాగంటే ఫిజిక్స్ ఒక శాస్త్రము, కెమిస్ట్రీ ఒక శాస్త్రము, చరిత్ర ఒక శాస్త్రము, రాజకీయ అర్థశాస్త్రం ఒక శాస్త్రము, అట్లాగే సాహిత్య విమర్శ కూడా ఒక సామాజిక శాస్త్రం, సామాజిక కళాశాస్త్రం. కాబట్టి దానికి అవసరమైన పరిభాషను అందిపుచ్చుకొని ప్రతి కవితలోనూ ప్రతి కథలోనూ ఎందుకు ఆ కవిత రూపొందించింది, ఆ కవిత ఎట్లా ఏ భావనల క్రమంలో అది ఒక నిర్మాణ రూపాన్ని సంపాదించింది, అది దేనివల్ల ఆ రూపాన్ని ధరించింది, అందులో ఉండే లోకం ఏమిటి, అందులో ఉండే బలం ఏమిటి అనే విషయాల్లోకి వెళ్ళి చెప్పాలి. శక్తి మోహన్కి చాలా పుష్కలంగా ఉంది అనేసి పుస్తకంలో చాలా మంచి అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు చదివారంటే మీకు అర్థం ఉంది. అయితే మీరు పెట్టుకుని ఏమొస్తుందంటే సాహిత్య విమర్శ లేదా పరామర్శ చదివేటప్పుడు ముందు ఒరిజినల్గా కవి ఏం రాశారని మీకు మనం తెలుసుకుంటారు. ఆ కవి ఏం రాశారు, వాళ్ళు ఏమి రాస్తే విమర్శకులు దాని మీద ఏం రాశారు విమర్శ అని తెలిసి ఉంటారు. అయితే మనకు అర్థమయ్యేది ఏమిటంటే మొత్తం మీద చదివినప్పుడు మోహన్ మొత్తంగా ఒక టెక్స్ట్ని, ఒక 30-40 కవితలు ఉన్నటువంటి ఒక టెక్స్ట్ మొత్తాన్ని సమగ్రంగా గ్రహించగలదు అనే విషయం ఈ పుస్తకం చదివిన. అట్లాగే ఒక కవి రాసిన 3-4 కవితా సంపుటాలు మొత్తాన్ని గ్రహించి పరిగణలోకి తీసుకొని రాయగలడు అనే విషయాన్ని కూడా రుజువు చేస్తుంది. నిర్దిష్టంగా ఒక్కొక్క కవితా భాగాన్ని తీసుకొని ఆ కవితా భాగంలో అంటే ఒక 4 చరణాలు 10 చరణాలు 10 లైన్లు ఉండే ఒక కవిత్వాన్ని తీసుకొని అందులో ఏముంది అనే సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి పరిశీలించగల, గ్రహించగల శక్తి, పద్ధతి కూడా మోహన్కు ఉంది అని ఈ పుస్తకం ప్రూవ్ చేస్తుంది. ఆ రకంగా మోహన్ మన ఊళ్ళో మనకు మామూలుగా ఇందాక
వినేతలా చెప్పాడు, మనకు చాలామంది కవులు ఉన్నారు అనేసి. కవులు ఉండడం చాలా విశేషమే. ఎందువల్ల అంటే కవిత్వం ఎక్కువ మంది రాస్తారు, చాలామంది రాస్తారు. కానీ విమర్శ అనబడే ఒక ప్రత్యేక శాస్త్రం, దాంట్లోకి ప్రవేశించాలి అనే ఆసక్తి ఉండడము, శక్తి ఉండాలి, ఆసక్తి కూడా ఉండాలి. ఈ రెండూ తగినంత ఉండి మన దగ్గర, మన కర్నూల్లో మనకు సాహిత్య విమర్శకులు లేరు అనే ఒక వెలితిని పరిపూర్తి చేస్తూ ఒక గొప్ప హామీగా వెంకటకృష్ణ గారు కూడా సాహిత్య విమర్శ రాశారు, ఆయన కూడా పుస్తకం వేశారు. సో కర్నూలు ప్రక్రియలలో కథలతో మొదలుపెట్టింది, మొదట ఆలస్యంగానైనా కానీ తర్వాత కవిత్వంలోకి వచ్చింది. కవిత్వంలో నుంచి సాహిత్య విమర్శలోకి కూడా కర్నూలులో మనకి చెప్పుకోదగ్గ సాహిత్య విమర్శకులు ఉన్నారు అని మనం గర్వపడగల ఒక సందర్భాన్ని ఈ పుస్తకం మన ముందుకు తీసుకువచ్చింది. ఈ స్థూలమైన ఈ ఆలోచనలతోటి నేను ముగిస్తాను. సంతోషకరమైన విషయం ఏమిటంటే, పెద్దగా సాహిత్య విమర్శకు గుర్తింపు ఉంది. మామూలుగా సాహిత్యకారులుగా కవులకు ఎక్కువ గుర్తింపు ఉంది, కథకులకు కూడా ఉంటుంది గుర్తింపు. సాహిత్య విమర్శకులకు అంత పెద్ద గుర్తింపు ఉండదు. అంటే ఒక రకంగా అది ఓ బండచాకిరి. ఇందాక మిత్రులు అన్నారు కదా, ఇన్ని పుస్తకాలు చదివి ఇవన్నీ అర్థం చేసుకొని రాయడం అనేది చెమట చిందించే పని అనిపిస్తుంది. నిజంగానే ఆ అర్థంలో మోహన్ ఇందాక చెమట గురించి, శ్రమ గురించి చెప్పాను కదా, అది వేరే సందర్భం. ఈ సందర్భంలో నిజంగానే ఇన్ని పుస్తకాలు నేనైతే నిజానికి ఇన్ని పుస్తకాలు చదివే పని నేను చేయలేదు. నా చదువుని తనం వేరే. నాకు ఒక 30 కవిత్వ పుస్తకాలు ఇచ్చినా సరే ఆ 30 ఇలా తిప్పేసేసి ఏ ఒక్కటో పట్టుకొని అందులోంచి 3, 4 కవితలు మాత్రమే నేను చదవగలుగుతాను. ఇన్ని పుస్తకాలు చదివేసి వాటినన్నింటినీ అర్థం చేసుకొని రాయడం అనేది నిజంగా నేను చెమట చిందించవలసిన ఒక లేవర్. సో దానికి సిద్ధపడ్డాడు మోహన్. తను ఎందువల్లంటే నా ఆకాంక్ష ఏమిటంటే, కవిత్వం ఎవరైనా రాస్తారు మోహన్, ఇబ్బంది ఏమీ లేదు. నేను ఈ మాట కవుల్ని చిన్నపుచ్చడం కోసం అన్నాను. సాహిత్య విమర్శ మన సాంస్కృతిక స్థాయిని తెలియజేస్తుంది. ఒక జాతి నిజంగానే, ఎందుకంటే ఈ విమర్శనాత్మకత అనేది మానవ జీవిలోని అంతర్గత లక్షణం. దేనినైనా సరే విమర్శనాత్మకంగా చూస్తాం. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కూర్చున్న 50 మంది, ఈయన మాట్లాడుతున్న దాంట్లో మంచి ఏమిటి, చెడేమిటి, సొల్లు ఎంత, పుల్లు ఎంత అని నేను వింటూనే మీరు ఆలోచిస్తూ ఉంటారు. లోపల వింటూ, ఒక పక్క వింటూ మరో పక్క ఆలోచిస్తూ ఉంటారు. అంటే మానవ మేధలో కవిత్వ సృజన లక్షణం ఉన్నట్టే, కథ రాయడానికి సంబంధించిన సృజన కాల్పనిక లక్షణం ఉన్నట్టే, మానవ మేధలో ఉండే ఒక గొప్ప లక్షణం ఏమిటంటే విమర్శనాత్మకత. క్రిటికల్ అప్రోచ్ అనేది మానవ హృదయానికి, మానవ మేధకు సంబంధించిన లక్షణం. సో ఆ విమర్శనాత్మకత అనేది ఆ జాతి ప్రజల సాంస్కృతిక స్థాయికి పరాకాష్ట. మానవ సృజనాత్మకత ఎంతైనా ఉండవచ్చు, మనసులో కవిత్వం ఎంతైనా రావచ్చు, కథలు ఎన్నైనా రాయొచ్చు, నవలు ఎన్నైనా రాయవచ్చు. కానీ వీటన్నింటి మీద మనకుండే విమర్శనాత్మక దృష్టి అని అంతిమంగా మన జాతి సాంస్కృతిక ఔన్నత్యానికి, సాంస్కృతిక స్థాయికి ఒక గుర్తురాడు. సో సాహిత్య విమర్శ రంగంలో మోహన్ మిగతా ప్రక్రియల మీద ప్రేమ, మోజు ఉన్నప్పటికీ సాహిత్య విమర్శను ఒక ప్రధానమైన రంగంగా తీసుకొని ముందుకు కొనసాగాలి. దానికి ఈ పుస్తకం ఒక హామీ అని అనుకుంటూ చూపిస్తాను.